అందరికీ నమస్కారం. ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్‌కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షాలుగా ఉన్న పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలవుతోంది. ఒకరిపై ఒకరు పైచేయి కోసం ప్రయత్నాలు చేస్తున్నారా అన్న సందేహం కలుగుతోంది. ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య సాగుతున్నటువంటి ప్రహసనం ఆసక్తికరంగా మారుతోంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? ఎలాంటి మార్పులకు దోహదం చేస్తుంది? దీని మీద చర్చించేందుకు మనతో ప్రముఖ విశ్లేషకులు చెవుల కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం కృష్ణాంజనేయులు గారు. నమస్తే శంకర్ గారు. కృష్ణాంజనేయులు గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య సాగుతున్నటువంటి మాటల యుద్ధం, ముఖ్యంగా అధినేతలిద్దరూ సంయమనం పాటించని చెప్పినప్పటికి కూడా మంత్రులు గాని, కింద స్థాయి కార్యకర్తలు గాని ఎవరు తగ్గుతున్నటువంటి దాఖలాలు లేవు. ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందంటారు? ఎలాంటి పరిణామాలకు ఊతమిస్తుందని అంచనా వేస్తున్నారు? శంకర్ గారు, ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. ఈ 3 పార్టీల కలయిక ప్రభుత్వం. కానీ రాజకీయంగా రాజకీయ పార్టీలు వేరు వేరు. తెలుగుదేశము 135 సీట్లు సంపాదించుకున్నది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల వరకు కూడా ప్రతిపక్ష పార్టీగా ఉంది. అనేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నది. వాళ్ళ కార్యకర్తల మీద కేసులు, వ్యవహారం ఇవన్నీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళ బలం పెంచుకోవటానికి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు. నారా లోకేష్ మంత్రి అయ్యారు. నారా లోకేష్ ఇంకా ఏమన్నా డిప్యూటీ సీఎం అవుతారా? అవసరం అనుకుంటే చంద్రబాబు నాయుడు ఏదైనా కేంద్రంలో ఉండేటువంటి ఆయన ఏమన్నా కేంద్ర మంత్రిగా వెళ్ళి నారా లోకేష్ సీఎంని చేస్తారా? ఇవన్నీ వాళ్ళ పార్టీ ప్రయత్నాలు వాళ్ళందరూ చేసుకుంటారు. భవిష్యత్తు నాయకుడుగా నారా లోకేష్, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, క్యాడరు అందరూ కూడా వాళ్ళు భవిష్యత్తు నాయకుడుగా, భవిష్యత్తు ముఖ్యమంత్రిగా నారా లోకేష్ చూస్తున్నారు. ఇక జనసేన పార్టీ 10 ఏళ్లయింది పార్టీ పెట్టి. ఎటకేలకు ఆయన మొన్న గెలిచారు. 2019లో ఘోరమైనటువంటి ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ గెలవటమే కాదు, డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. 10 ఏళ్ల తర్వాత ఆ పార్టీకి ఎన్నికల కమిషన్ నుంచి గుర్తింపు కూడా వచ్చింది, గాజు గ్లాసు కూడా వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో భవిష్యత్తు ఉంది ఈ పార్టీకి. ఈ పార్టీలో చేరితే మనకు కూడా భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి దాని మీద చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఇలాగ మాజీ మంత్రులు నాని, ఇలాంటి వాళ్ళు చాలా మంది చేస్తున్నారు. ఆ విధంగా జనసేన పార్టీ బలోపేతం కావడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు జన సైనికులందరూ కోరిక ఏంటి అసలుకి? పవన్ కళ్యాణ్ సీఎం కావాలి. ఇది వాళ్ళకి అల్టిమేట్ గా వాళ్ళ కోరిక. ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చాడు? డిప్యూటీ సీఎం వరకు వచ్చాడు. మా నాయకుడు సీఎం కావాలి అన్నాడు. ఇప్పుడు కూడా ఎక్కడైనా పోనండి, పవన్ కళ్యాణ్ ఏడకపోయినా ఏమన్నా అడుగుతారు వాళ్ళు? ఓజీ సినిమా ఎప్పుడు వస్తుంది? సీఎం సీఎం అని అడుగుతాం. మీ సీఎం ఎప్పుడు అవుతారు? ఈ రెండింటికి ఆయన సమాధానం చెప్పాలి. ఆయన వద్దన్నా కాదన్నా వాళ్ళు అడిగేది ఇదే. ఆ విధంగా జనసేన బలోపేతం కావడానికి ఇప్పుడు ఈ కూటమిలో ఉన్నారనుకోండి, ఎన్ని రోజులుండా పవన్ కళ్యాణ్ సీఎం కాలేడుగా. ఎందుకు అనంటే చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కాదనుకోండి, లోకేష్ సీఎం చేస్తా అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకు బలం ఉంది. పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తారు? కాబట్టి ఆయన సీఎం కావాలన్నా లేదా ఇంకోటిగా జనసేన బలోపేతం కావాలి. వాళ్ళ బలోపేతానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక 3వ పార్టీ బీజేపీ. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి బలం లేదు, కానీ కేంద్రంలో 3 సార్లు అధికారంలోకి వచ్చిందిగా వాళ్ళు. కాబట్టి ఆ బలం, కేంద్రంలో ఉండేటువంటి సహాయ సహకారాలు ఇక్కడ చంద్రబాబు నాయుడు కావాలి, పవన్ కళ్యాణ్ కావాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కూడా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. బీజేపీ ఎదగాలంటే బీజేపీకి ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్దతు ఇవ్వట్లేదు, వాళ్ళ వైపు కూడా చూడట్లేదు. అందుకని వాళ్ళు స్ట్రాటజికల్ గా ఏం చేస్తున్నారు? బీజేపీ అయితే చూడలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ని మనము ఒక ఆయుధంగా ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన కలిసి రాజకీయంగా ఎదగటానికి కావాల్సిన ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో వాళ్ళకు వచ్చే లాభం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా సౌత్ ఇండియా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వల్ల వాళ్ళకు ఉపయోగం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మొన్న మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వెళ్ళి ప్రచారం చేస్తే అక్కడ అన్ని చోట్ల గెలిచారు వాళ్ళు, ఎన్డీఏ కూటమి. రేపు పొద్దున 2026లో తమిళనాడులో ఎన్నికలు జరుగుతాయి. తమిళనాడులో ఎన్నికలు జరిగితే అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయొచ్చు. అవసరమైతే కేరళలో కూడా ప్రచారం చేయొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టర్. అదే విధంగా కొత్త అవతారాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది బీజేపీ ఎజెండా ప్రకారంగా. ఆయన సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి ఒక నాయకుడుగా, సనాతనిగా ఆయన్ని ఒక కొత్త రూపం ఇచ్చింది బీజేపీ రూట్ మ్యాప్ అది. అందుకని ఈ విధంగా ఎవరికి వాళ్ళు ఎదిగేటువంటి ప్రయత్నాల్లో భాగంగా
మరి మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు జనసేన ఎదిగింది అనుకోండి, జనసేన బీజేపీ కలిసి సొంతంగా ఎదగడానికి ప్రయత్నం చేసింది అనుకోండి, మొట్టమొదటి నష్టం వచ్చేది ఎవరికి? తెలుగుదేశం పార్టీ కోసం. తెలుగుదేశం ఎందుకంటే ఇప్పుడు ఇంకా 5 ఏళ్ళు అయితే వీళ్ళకేం ఇబ్బంది లేదు. తెలుగుదేశం పార్టీకి 135 సీట్లు ఉన్నాయి. కాదనట్లా. కానీ బీజేపీ జనసేనతో కావాలని 2029కి ముందే విడిపోయింది అనుకోండి. మన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని పరిపాలించడానికి ఊరుకుంటదా? ఎందుకంటే మహారాష్ట్రలో చూసాం కదా! శివసేనని ఏ విధంగా నిట్ట నిలువున చీల్చిద్దో. అలాంటి ఏకనాథ్ షిండేలు ఏ పార్టీలో అయినా ఉంటారు. తెలుగుదేశం అంటే పార్టీలో మీ కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీ అంచనా ఆంధ్రప్రదేశ్‌లో భాగస్వామ్య పక్షాలు బలం పెంచుకునేటువంటి ప్రయత్నంలో ఒకరి మీద ఒకరు పై చేయి సాధించడం కోసం చేసే యత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటారా? ఖచ్చితంగా అండి. వాళ్ళు బలం పుంజుకునేటువంటి క్రమంలోనే మిత్రుల మధ్య ఈ విధమైనటువంటి ఘర్షణ వాతావరణానికి బీజాలు పడ్డాయి. ఈ ఘర్షణ అనివార్యమైనటువంటిది. ఎవరికి వాళ్ళు ఎదగాలని ప్రయత్నం చేసుకుంటారు. మరి ఎదిగితే మనకు నష్టం కదా అని ఆందోళన ఇంకొక పార్టీకి ఉంటది. కాబట్టి ఇది ఘర్షణకు ఒకటి కారణం. రెండవ ప్రధానమైనటువంటి అంశం ఇంకొకటి ఉంది శంకర్ గారు. అది ఏంటి అనంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడు. కానీ మీరు గమనిస్తే ఇటీవల కాలంలో మొన్న తిరుపతి ఘటన కానివ్వండి, అంతకుముందు హోంశాఖ ఫెయిల్యూర్స్ మీద పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు కానీ ఇవన్నీ కూడా చూసినప్పుడు ఆయన ఒక డిప్యూటీ సీఎం స్థాయి నుంచి ఈ ప్రభుత్వంలో ఒక ప్రముఖమైనటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎదుగుతున్నాడు. అంటే తిరుగులేనటువంటి నాయకుడిగా ఉన్నాడు. ఒక దశలో చంద్రబాబు నాయుడు కూడా మించిపోతాడా అనేటువంటి భయం కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో శ్రేణుల్లో కలుగుతోంది. ఇంకొక వైపున వాళ్ళ భవిష్యత్తు నాయకుడు అనుకునేటువంటి నారా లోకేష్ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కంపేర్ చేసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ తో నారా లోకేష్ స్థాయి సరిపోవట్ల. అందుకని ఈ ఆందోళన, ఆవేదన ఆ నాయకుల్లో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఈ డిప్యూటీ సీఎం కు సంబంధించినటువంటి ఒక అంశాన్ని అధినాయకత్వమే ప్రజల ముందుకు తెచ్చింది. ఇది కేవలము ఎవరికి పడితే వాళ్ళు నాయకులు అనేటువంటి మాటలు కాదండి. వాళ్ళు సొంతంగా అన్న మాటలు కాదు. క్యాడర్‌లో, లీడర్‌లో పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరుగుతోంది కాబట్టి నారా లోకేష్ కూడా అవసరమైతే డిప్యూటీ సీఎం ఇస్తారు. సామాన్యుడు ఏం కాదు, అవసరమైతే సీఎం కూడా అవుతాడు అనేటువంటి వాయిస్ ని రైజ్ చేసి వాళ్ళిద్దరూ సమానమే అనేటువంటి విషయాన్ని బయట పెట్టాలి. ఆ విధంగా చర్చకు పెట్టాలి అని అధినాయకత్వం ఆదేశాల మేరకే పోలిట్ బ్యూరో మెంబరు కడప తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి శ్రీనివాసులు రెడ్డి కానివ్వండి, లేక ఎమ్మెల్యే త్రిపులారు కానివ్వండి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా అధిష్టానం ఆదేశాల మేరకే మాట్లాడారు. వాళ్ళ ప్రమేయం లేకుండా మాట్లాడే ధైర్యం ఎవరూ చేయరు. స్వయంగా సీఎం సమక్షంలోనే మాట్లాడినా సీఎం వారించలేదు. దావోస్ సభలో మంత్రి భరత్ అయితే ఏకంగా కాబోయే సీఎం అని కూడా ప్రకటించున్నారు చంద్రబాబు ఇప్పుడు సమక్షంలో. కాదండి, నారా లోకేష్ సీఎం అయితే మరి ఇప్పుడు దిగిపోవాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడే. మరి చంద్రబాబు నాయుడు ఏం చేయాలో కూడా భరత్ చేస్తే బాగుండేది. లేదు అంటేనేమో వాళ్ళకేమన్నా ఆయన వాళ్ళకి ఒక ఇవ్వనే కూడా ఒక కేంద్ర మంత్రి కావాలన్నా వాటి మీద కూడా క్లారిఫికేషన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. నేనే కేంద్ర మంత్రికి వెళ్ళాలనుకోవట్లేదు, అంటే ప్రధానమంత్రి అంటే మళ్ళీ అందరూ నమ్మరేమనే దాని మీద ఆ కేంద్ర మంత్రి అని అన్నాడు. ఈ మాట కూడా వాడాడు. 4వ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఒకసారి ఒక్క నిమిషం కృష్ణాంజనేయులు గారు, మనతో జనసేన లీడర్ రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న చల్లా లక్ష్మి గారు జాయిన్ అయ్యారు. నమస్కారం లక్ష్మి గారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాల్లో జనసేన బలపడే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి అన్ని పార్టీలు ఎవరికాళ్ళు పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అక్కడక్కడ కొన్ని విభేదాలు ప్రస్ఫుటం అవుతున్నాయి అని విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటండి లక్ష్మి గారు? జనసేన పార్టీ పరిస్థితి ఏంటి? ఎలా బలపడుతుంది? ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మీ వాయిస్ కొంచెం అన్మ్యూట్ లో ఉన్నట్టు చూడండి. ఒకసారి అన్మ్యూట్ చేయండి. మ్యూట్ లో ఉన్నట్టుంది. లక్ష్మి గారు, మీ వాయిస్ రావట్లేదు ఇంకా. ఒకసారి ఇప్పుడు రాష్ట్రంలో మంత్రులు, పోలిట్ బ్యూరో సభ్యులు వీళ్ళందరూ కూడా నేరుగా చంద్రబాబు సమక్షంలోనే ఇవన్నీ మాట్లాడడం పూర్తిగా అధిష్టానం వ్యూహంలో భాగంగానే మనం అంతా భావించాలంటారా?
ఖచ్చితంగా అండి. అధిష్టానం ఆదేశాల మేరకు అధిష్టానం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని ముందుకు తెచ్చింది. అయితే శంకర్ గారు ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ వాళ్ళే అధినాయకత్వమే చెప్పింది కదా! అంటే ఈ వాదన ముందుకు తీసుకొచ్చి నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇస్తారా అని ఎవరన్నా అనుకుంటే పొరపాటండి. డిప్యూటీ సీఎం ఇవ్వరు. ఇవ్వలేరు. చంద్రబాబు అలాంటి డెసిషన్ తీసుకోడు. ఎందుకు అనంటే, ఎందుకు ఇవ్వలేరు అనే మాట వాడాను అంటే, తెలుగుదేశం పార్టీకి 130 సీట్లు ఉన్నాయి. వాళ్ళు ఎవరు పర్మిషన్ అవసరం లేదు వాస్తవంగా అయితే. వాళ్ళకి పూర్తి బలం ఉంది. కానీ ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి. ఇప్పుడుగిన ఈ సమయంలో మొదటే ఒకవేళ మంత్రివర్గం సంబంధించినటువంటి వ్యవహారంలో ఇద్దరిని డిప్యూటీ సీఎంలు చేశారనుకోండి. ఆ రోజున పెద్ద సమస్య ఉండేది కాదు. ఇప్పుడుగిన డిప్యూటీ సీఎం చేశారనుకోండి. పవన్ కళ్యాణ్‌కు పోటీగా నారా లోకేష్‌ని తీసుకొచ్చారని జనసేన పార్టీలో ఈ రోజున అలాంటి అసంతృప్తి వచ్చేదానికి అవకాశం ఉంది. మీకు గమనిస్తే కిరణ్ రాయల్ అనేటువంటి ఒక తిరుపతికి సంబంధించినటువంటి జనసేన నాయకుడు ఒక మాట వాడాడు. అయ్యా మీరు నారా లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేసుకోవడం మాకేం అభ్యంతరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ సీఎం అని చేయండి అని అడిగాడు. మరి ఇలాంటి వాదనలు వస్తాయి. ఈ పోటీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. రెండో అంశం చెప్పనా? ఇప్పుడు డిప్యూటీ సీఎం నారా లోకేష్‌ని చేశారనుకోండి. సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం. ఇంకొక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నారా లోకేష్‌కి ఇస్తే అసలు తెలుగుదేశం పార్టీకి బలంగా ఉండేటువంటి వెనుముగ్గా ఉన్నటువంటి బీసీలకి డిప్యూటీ సీఎం ఇవ్వద్దా? వాళ్ళు అడగరా? అడుగుతారు. మరి వాళ్ళకి కూడా ఇచ్చారనుకోండి. ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు ఒకవేళ నారా లోకేష్‌కి ఇవ్వాలని బీసీలకు కూడా ఇచ్చారనుకుందాం. బీసీలకి ఇచ్చారనుకోండి. మరి బీసీలకి ఇచ్చినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి మీరు ఎస్సీలకి ఇచ్చారు. అదేవిధంగా ఎస్టీలకి ఇచ్చాడు ఆయన. మరి మేమేం తక్కువ? మేము ఓట్లు వేయలేదా? మా ఓట్లు లేకుండా 164 సీట్లు వచ్చాయి మాకు కూడా ఇవ్వమని అంటారు. మరి ఇంతమందికి ఇచ్చారనుకోండి జగన్మోహన్ రెడ్డి దాన్ని వీళ్ళు ఫాలో అయినట్టే. ఇంకా ఇంతమందికి ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉండి ఉపయోగం ఏముంది? ఇప్పటికే వాళ్ళ మీడియా చెబుతోంది, తెలుగుదేశం మీడియా. ఏం లేదండి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఏముందా టెక్నికల్ తప్ప మంత్రిగానే కదా ప్రమాణ స్వీకారం చేసింది. ఆయనకేం అధికారం లేవని తెలుగుదేశం మీడియానే చెప్తుంది. ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవడానికి. ఇంకొక కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి అవరోధం ఉందండి. ఆ అవరోధం ఏంటో చెప్పనా? బీజేపీ ఆమోదం లేకుండా నారా లోకేష్ కి ఏ ప్రమోషన్ ఇవ్వటానికి అవకాశం లేదు. అదేంది ఆయన వాళ్ళ పార్టీ వేరు వీళ్ళ పార్టీ వేరంటే, వాళ్ళ పార్టీ వేరైనప్పటికీ కూడా నరేంద్ర మోడీ అమిత్ షా ఆదేశాలు ఉంటే మాత్రమే నారా లోకేష్ కైనా లేకపోతే ఇంకోటికైనా ఇంకొక అడుగు తీసి అడుగు పెట్టాలన్న చంద్రబాబు నాయుడు వాళ్ళ పర్మిషన్ కావాలి. ఆ పర్మిషన్ అయితే నారా లోకేష్ ప్రమోషన్ కి ఆయన డిప్యూటీ సీఎం కావడానికి బీజేపీ ఒప్పుకోదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఈ పరిణామాలు ఎలాంటి ఏ దిశలో జరగవచ్చని మీరు అంచనా వేస్తున్నారు? ఇప్పటికే ఆ విభేదాల బేజాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ ఆశీస్సులు లేకుండా, బీజేపీ అనుమతి లేకుండా ఒక్కడుగు పడే పరిస్థితి అవకాశం లేదు, ఇది సుస్పష్టం. ఇలాంటి దశలో చంద్రబాబు ఏం చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్ ఎలాగ తన రాజకీయ అడుగులు వేయబోతున్నారని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ పవన్ కళ్యాణ్ సొంతంగా బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా బీజేపీ కూడా తన వ్యూహాన్ని తన ప్రయత్నం చేసింది. అయితే అలాగని కూటమిలో ఏదో విభేదాలు వచ్చి కూటమి మొత్తం విచ్ఛిన్నమైంది అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అనంటే ఈ కూటమి కలిసి ఉండటం అనేటువంటిది చంద్రబాబు నాయుడికి అవసరమే, అదే విధంగా పవన్ కళ్యాణ్కి అవసరమే, బీజేపీకి కూడా అవసరమే. ఎందుకు అనంటే బీజేపీ 240 సీట్లతో కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావడానికి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 21 మంది ఎంపీలు చాలా కీలకమైనటువంటి అంశం. కాబట్టి ఇప్పుడుకిప్పుడుగా తెలుగుదేశం పార్టీని వదులుకోవాలని కానీ తెలుగుదేశం పార్టీని చేర్చాలనేటువంటి ప్రయత్నం కానీ బీజేపీ చెయ్యదు. భవిష్యత్తులో అంటే నెక్స్ట్ రానున్నటువంటి ఎన్నికలకు పునాదులు వేసుకుంటున్నాయి బీజేపీ జనసేన. అయితే రానున్నటువంటి ఎన్నికలు ఎప్పుడు ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే 2029లోనే మనకున్న టెక్నికల్ గా అనుకుంటాం. బీజేపీ ఎప్పుడు ఏం చేసిందో తెలియదు. ఇప్పుడు జమిలి ఎన్నికలను 2027లోనే తీసుకొస్తుందా ఏంటో తెలియదు. కాబట్టి వాళ్ళకు పక్కా ప్రణాళిక ఉంటుంది కాబట్టి వాళ్ళకి ముందస్తుగా సమాచారం ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పుడిప్పుడుగా చేర్చరు కాబట్టి ఏమీ కూటమికి వచ్చినటువంటి ఇబ్బంది లేదు. ఇంకొక అంశం కూడా ఒకటి ఉందండి. ఈ విధమైనటువంటి విభేదాల వల్ల లాభాలు కూడా ఉన్నాయి కూటమి. ఏంటి లాభాలు అని అంటే ఎవరికి వాళ్ళు పార్టీ బలోపేతం చేసుకోవటం ఒక అంశం అయితే మొత్తం రాజకీయ పరమైనటువంటి చర్చ అంతా ఎవరి గురించి జరుగుతుంది మీరు చూడండి. శంకర్ గారు మీరు డిబేట్ పెట్టారు. మొత్తం డిబేట్లన్నీ కూడా తెలుగుదేశము, అదే విధంగా జనసేన,
బీజేపీ వీళ్ళ రాజకీయాల గురించి చర్చ జరుగుతుంది. ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చ లేదు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకోకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఉనికి ఏంటి, వాళ్ళకి నష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు వచ్చి దీంట్లో దూరడానికి దూరేది ఏం లేదు కదా. ఈ కుట్రలో కుతంత్రాలు చేసేటువంటి శక్తి ఏమో వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేదు. ఇది వీళ్ళలో ఉండేటువంటి బలోపేతం చేసుకునేటువంటి పరిణామ క్రమంలో వచ్చినటువంటి చర్చలు మాత్రమే. ఆ విధంగా వీళ్ళకి రాజకీయంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఒక ప్లస్. రెండో ప్లస్ ఏంటంటే రాజకీయం. రెండోది ఏంటంటే ఈ ప్రభుత్వము ఇంకా సూపర్ 6 ఆ స్కీములు ఇంప్లిమెంట్ చేయలేదు, ఈ స్కీములు ఇంప్లిమెంట్ చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. కానీ ఎక్కడ వాటి గురించి డిబేట్ లేకుండా మొత్తం స్పేస్ అంతా ఈ రోజున మీడియా అంతా కూడా ఆక్యుపై చేసింది రాజకీయ పరమైనటువంటి అంశాలు. ఈ విధంగా మరి ఈ విధంగా చూసినా కూడా ఈ విధంగా చూసినా కూడా కూటమి ప్రభుత్వానికి లాభమే. ప్రజల అంశాలు చర్చకు రావు కాబట్టి, ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చ లేకపోతే కూటమి మీద అసంతృప్తి, వ్యతిరేకత వచ్చేదానికి అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. మరి ఆ విధంగా చూస్తే లాభమే కాబట్టి వాళ్ళకు అన్ని రకాల ఉపయోగమే నేను అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీని బీజేపీతో కలిసి బలోపేతం చేయాలనుకుంటున్నారా, లేకుంటే మొత్తం కూటమిగా కలిసి సాగాలనుకుంటున్నారా, లేదా జనసేన ఒంటరిగానే తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుందా? ఏ దిశలో మీ పార్టీ సాగబోతుంది? సార్, ఇది అర్థం లేని టాపిక్ అయితే బయటికి రావడం జరిగింది. ఇది పార్టీ పెద్దలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మా పార్టీ అధ్యక్షులైనటువంటి మా పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు దీని గురించి అసలు వాళ్ళైతే స్పందించింది లేదు. ఇది ఒక రూమర్ లాగా బయటకు వచ్చింది. దాన్ని చిలవలు పలవలు చేసి మనం ఇలా డిబేట్లకి ఇలా రావడం తప్ప అక్కడ ఎటువంటి విభేదాలు లేవు, సఖ్యతగానే జరుగుతుంది. అక్కడ కూటమికి ఎటువంటి ఇబ్బంది లేదనేది మేము మా పార్టీ తరఫున స్పష్టంగా అయితే చెప్పగలుగుతామండి. ఓకే, పార్టీగా మీరు ఈ రాష్ట్రంలో మీ పార్టీ అభివృద్ధి కోసం, మీరు ఎదగడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏంటంటారు? సార్, కళ్యాణ్ గారి ఎజెండా మేము ఎదగడం కోసం కన్నా ప్రజలకి మేము ఏం చేయాలి, ప్రజల బాగోగులు ఏంటి అనే దిశగానే ఆయన ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడైతే మనం గెలిచిన తర్వాత నుంచి మీరు చూస్తే ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నారు తప్పితే స్వలాభం కోసమో, పార్టీ కోసమో, లేకపోతే పార్టీ క్యాడర్ కోసం అతనైతే తప్పించింది అయితే మీ అందరూ కూడా చూసింది లేదు. ఆయన ఎప్పుడు కూడా ప్రజలందరినీ ఆయన ఏదైతే సిద్ధాంతాల్లో ముందు పార్టీ పెట్టారో ఆ దిశగా నేను తీసుకెళ్లాలని దిశగా నేను పనిచేస్తున్నారనేది మేమందరం నమ్ముతాం. ఎందుకంటే ఇది ఎవరు సృష్టించారు అనేది మనకు తెలియదు, కానీ చాలా ఒక మీడియాలోను అలా సోషల్ మీడియాలోను సర్క్యులేట్ అవుతుంది తప్పితే పార్టీ పెద్దల్లో ఎటువంటి విభేదం లేదు. పార్టీ చాలా బలోపేతంగా 10 సంవత్సరాలు మేము కలిసి వెళ్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. అంటే నాయకులిద్దరూ మేము 10 ఏళ్ల పాటు కలిసి సాగుతామని చెప్తుంటే కింద శ్రేణులు ఇలాంటి ప్రచారాలు, ఒకరి మీద ఒకరు పై చేసి సాధించుకునే ప్రయత్నాలు అన్ని కూడా అసలు సమస్యల్ని పక్కదారి పట్టించడానికే, ప్రజల సమస్యల్ని పక్కదారి పట్టించడానికే, ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికే అనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. దీనికి ఏమంటారు మీరు? అది 100% నిజమండి. ఎందుకంటే అక్కడ అసలు ఎటువంటి విభేదాలు అక్కడ లేవు. కింద స్థాయి నుంచి ఇవి పుట్టుకొచ్చిన వార్తలు తప్పితే పార్టీలో విభేదాలు లేకపోయినా జనాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటారా మీ పార్టీ నాయకత్వం? మా పార్టీ నాయకత్వం అసలు మా పార్టీ నాయకత్వంలోంచి వచ్చింది కాదండి. ఇది మా పార్టీ నాయకత్వంలోంచి మేము కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనో, లేకపోతే లోకేష్ గారు ఇది అవ్వాలనో మా పార్టీ పెద్దలు కానీ, మా పార్టీ క్యాడర్ కానీ మాట్లాడింది లేదు. మీరు ఎక్కడ చూసినా కూడా అసలు అది ఎత్తింది మా వాళ్ళు అసలు కాదు. ఇది బయట నుంచి రూమర్ కింద వచ్చింది. ఎందుకంటే మనం ప్రభుత్వం స్థాపించినప్పటి నుంచి కూడా చాలా చాలా ఎప్పుడూ జరగని విధంగా అయితే అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. దాని దిశగా పనిచేసుకుంటూ వాళ్ళు వెళ్తున్నారు. ఇది చూడాలని, తట్టుకోవాలని బయట నుంచి వ్యక్తులు పుట్టించారా, లేకపోతే ఎవరు చేశారనేది అది కూడా తొందరలోనే మనం తెలుసుకోగలుగుతాం సార్. ఓకే, కృష్ణాంజనేయులు ఇది లక్ష్మి గారు చెప్తున్నారు, ఇదంతా మా పార్టీలకు ప్రమేయం లేదు, పూర్తిగా ఎవరో బయట పుట్టించారు అంటే. కొంతమంది అయితే అది వైఎస్ఆర్సీపీ వాళ్ళ సృష్టి, వాళ్లే కూటమిలో విభేదాల కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనే వాదన కూడా వినిపిస్తున్నారు. ఏమంటారు దీని మీద? ఇక్కడ శంకర్ గారు, లక్ష్మి గారు ఒక అంశాన్ని ఆవిడ చెప్పినటువంటి విషయాల్లో నేను విభేదించేటువంటి అంశం ఏంటంటే, ఆవిడ చెప్పిన దాంట్లో ఒకటానికి నేనైతే అంగీకరిస్తాను. ఏంటి అని అంటే, ఇలాంటి వాదనల్ని, ఇలాంటి అంశాలని జనసేన తీసుకురాలేదు, జనసేనకు ఈ అంశం సంబంధం లేదు అనేటువంటిది మాత్రం నేను ఏకీభవిస్తాను. కానీ ఈ అంశము తెలుగుదేశం పార్టీ తీసుకురాలేదని ఆవిడే చెప్పలేదు.
ఆ తెలుగుదేశం పార్టీ కాదు కదా. తెలుగుదేశం పార్టీ తెచ్చిందని నేను చెప్తున్నా. నేను ఎందుకు చెబుతున్నాను ఆ మాట అంటే లక్ష్మి గారు, నేను ఎందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా తెచ్చిందని చెప్తున్నా. కారణం ఏంటి అని అంటే, మీరు తెలుగుదేశం పార్టీలో పోలిట్ బ్యూరో అనేటువంటిది అత్యున్నతమైనటువంటిది రాజకీయ వేదిక. అలాంటి పోలిట్ బ్యూరో సభ్యుడు కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ మాటలు లేవనెత్తాడు. అక్కడి నుంచి మొదలై అదే విధంగా చాలా మంది మీరు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కానివ్వండి, లేకపోతే రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే కానివ్వండి, వీళ్ళందరూ మాట్లాడి అసలు వీళ్ళందరూ ఎందుకు మొన్న ఇవన్నీ ఆఫ్ చేయాలి అన్న తర్వాత దావోసులో టీజీ భరత్ చంద్రబాబు నాయుడు సమక్షంలో మాట్లాడి ఇవన్నీ ఎందుకు తెచ్చారు అని అంటే ఒకటండి లక్ష్మి గారు మీరు గమనించాల్సిన అంశం. నేను మీరే మాట్లాడండి. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎందుకు తెచ్చింది తెలుగుదేశం పార్టీ అంటే వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్ మరింత పెరుగుతోంది, నారా లోకేష్ ఇమేజ్ తగ్గుతోంది, తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది అనేటువంటి అంశం మీద నారా లోకేష్ ఇమేజ్ పెంచడానికి ఆయన కూడా డిప్యూటీ సీఎం చేస్తున్నాం అనేటువంటి ఒక వాదన బయటకు తీసుకొచ్చింది. ఈ వాళ్ళు తీసుకొచ్చినటువంటి వాదన వాళ్ళే దాన్ని సర్ది చెప్పుకున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరుగుతుంది. చెప్పండి. ఆ విషయం మీరు ఆ దావోస్లో ఏదైతే ఆయన మాట్లాడారో దానికి ఖండిస్తూ మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని మందలించడం జరిగింది. వాళ్ళ క్యాడర్ అందరినీ కూడా ఆయన మందలించడం అనేది మనం మీడియాలో చూసాం. దాని గురించి మనం ఎక్కువగా మనం స్పందించడం అవసరం లేదనేది నా ఉద్దేశం అండి. ఓకే. అంటే వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ నాయకులు, మనం మాత్రం స్పందించకూడదా? వాళ్ళు మాట్లాడకపోతే శంకర్ గారి డిబేట్ ఎందుకు పెడతారు? నేను ఎందుకు మాట్లాడతాను? ఏమండి మీరు ఏం చెప్తున్నారు? మీరు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం అని చెప్తున్నారు. బలం పెంచుకోకుండా ప్రజలకే మేలు చేస్తారంటే నాకు అర్థం కాదు. ఆయన పవన్ కళ్యాణ్ ఈ రోజున డిప్యూటీ సీఎం అయ్యాడు కాబట్టి ఆయన ఎంతో కొంత మేలు చేయగలుగుతారు. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మీ వాదన వస్తుంది. మీ పార్టీ బలోపేతం కాకుండా ఏం చేస్తారు? ఒక్క నిమిషం. నేను కళ్యాణ్ గారు బలం పెంచుకోని సమయం వస్తే దానికి మేము అందరం కూడా ఆయన అడుగుజాడల్లో మేము ముందుంటామండి ఆ విషయంలో. కానీ ఇక్కడ లేవనెత్తింది బయట వాళ్ళు తప్పితే నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నోటి నుంచి వస్తే మేము అంతకన్నా ఎక్కువగా మేము కూడా పోరాటం చేస్తాం, మేము బలం పెంచుకుంటాం. కానీ ఇక్కడ జరిగింది బయట వాళ్ళ క్యాడర్ అనుకుంటున్నది బయట పెట్టారు. దానికి వాళ్ళ అధిష్టానం ఏం చేసింది? మందలించింది. అంతకు మించి ఏమైనా జరిగితే తర్వాత పర్యవసానాలు వేరేగా ఉంటాయండి. ఓకే. మరో జర్నలిస్టు జిపి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు, అసలు ఆంధ్రప్రదేశ్ లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో జరుగుతున్న పరిణామాలు మీరు ఎలా చూస్తారు? సార్ ముందుగా అందరికి నమస్కారం. సార్ నా వాయిస్ వినపడుతుందా? క్లియర్గా వినిపిస్తుంది, చెప్పండి. సార్ మీ అందరికీ నమస్కారం. సార్ జనసేన అంటే కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీల మధ్య జరుగుతున్నది మాత్రము ఆధిపత్య పోరు. ఇందులో ఏ ఒక్కదాన్ని మినహాయించడానికి లేదు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీనే 100% ఆధిపత్యాన్ని సంపాదించడానికి, ఆంధ్రప్రదేశ్ లో ఆధిపత్యాన్ని సంపాదించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాలలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీ వాళ్ళకు బాగా దొరికింది. ఎందుకంటే నిజానికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన రూట్ వేరని చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీ పెట్టినప్పటి దగ్గర నుంచి మధ్యలో స్టెప్ బై స్టెప్ గా చూస్తూ వస్తుంటే, పార్టీ పెట్టిన కొత్తలో ఆయన ఏమన్నారంటే అసలు ఇక అంటే ఒక మావోయిస్ట్ లాగా, లేకపోతే కమ్యూనిస్టు సీనియర్ కమ్యూనిస్ట్ లాగా మాట్లాడారు. ఆ తర్వాత నిదానంగా రాను సనాతన ధర్మం వైపు వచ్చారు. ఈ సనాతన ధర్మం వైపు రావడానికి ప్రధాన కారణం ఏంటని నేను భావిస్తున్నానంటే బీజేపీ. ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి, బీజేపీతో కలిసి ఉండడం అవసరం కాబట్టి, ఈ కూటమిలో కలవడానికి బీజేపీనే చాలా ప్రయత్నాలు చేసి జనసేనను, టీడీపీతో పాటు బీజేపీని కలుపుకొని కూటమిగా తయారైంది. కాబట్టి ఈ విధంగా జనసేన బలం పెంచుకోవడానికి అవకాశం దొరికింది. ఇప్పుడు కూటమిలో జనసేన లేకపోయినా ప్రభుత్వాన్ని నడపగలిగే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది. అయితే జనము ఏమనుకుంటారు ఒకవేళ ఇది జరిగితే?
జనసేన మోసం చేసిందనో, లేకపోతే జనసేనను తెలుగుదేశం పార్టీ మోసం చేసిందనో, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఈ మోసాలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తుంటాడనో, ఈయనకు మోసాలు చేయడం అలవాటనో, ఇలాంటివన్నీ సహజంగా వస్తాయి. అందుకని నేనేమనుకుంటున్నానంటే, కేంద్రంలో ఉన్న బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని చేతుల్లో పెట్టుకొని ఒక ఆట ఆడిస్తుందేమో అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది నేను పార్టీల మీద ఇంకో దాని మీద రుద్దట్లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయము. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఒక 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడికి 80 ఏళ్ళు నిండిపోతాయి, దాదాపు 80 ఏళ్ళు వస్తాయి. ఇక వయసు అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచే తెలుగుదేశం వాళ్ళంతా లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయాలా, లేకపోతే ఉప ముఖ్యమంత్రిని చేయాలా, కాబోయే ముఖ్యమంత్రి లోకేషే అని ఇట్లా మొదలుపెట్టారు. అందుకని ఇప్పుడు నాయక్ గారు, తెలంగాణలో ఉన్నటువంటి నాయక్ గారు కూడా అరడనో తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా అంటున్నప్పుడు, మా నాయకుడే కాబోయే ముఖ్యమంత్రి, నాకు ఆల్రెడీ కేంద్రం నుంచి సంకేతాలు ఉన్నాయి, ఇది జరగబోతుంది అంటే ఇప్పుడు కాకపోయినా ఇంకొక 5 ఏళ్ల తర్వాత జరుగుతుందని అతను అన్న దాంట్లో కొంత వాస్తవం కూడా ఉందేమో అనిపిస్తుంది ఇండైరెక్ట్ గా. ఓకే వెంకటేశ్వర గారు, లక్ష్మి గారు, ఇప్పుడు జనసేన వెనక బీజేపీ ఉండి బీజేపీ కనుసన్నల్లోనే ఇదంతా నడుస్తుంది, పవన్ కళ్యాణ్ పూర్తిగా బీజేపీ చేతిలో పావుగా వ్యవహరిస్తున్నారా అనే సందేహం కూడా వ్యక్తమవుతుంది. ఏమంటారు దీని మీద? సందేహం ఏముంది? 100% కరెక్ట్. దీన్ని ఎవరు కాదనడానికి కూడా వీలు లేదని నేను అనుకుంటున్నా. ఓకే వెంకటేశ్వర గారు, ఓకే లక్ష్మి గారు ఏమంటారు దీని మీద, జనసేన నాయకులు? మీరు ఒకటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, కళ్యాణ్ గారు ఎవరి చేతుల్లోనో పాముగానో ఇంకొకలానో వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడడానికి కీలకమైన వ్యక్తి, పార్టీకి అటు బీజేపీకి ఇటు తెలుగుదేశానికి వారధిగా ఉండి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎక్కించుకు తీసుకొచ్చింది ఎవరు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారండి. ఎందుకంటే ఇప్పుడు ఇందాకలా మన ఏం పేరు తెలీదు సార్, మీరు ఏమన్నారంటే తెలుగుదేశం పార్టీ ఎలాగైనా నిలదొక్కుంటుంది, సింగిల్ గా వెళ్ళగలుగుతుంది అని చెప్పారు. మొన్న కళ్యాణ్ గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉనికి ఉండేదా? అది మీకు ఒక అడుగుతున్నాను. ఎందుకంటే ఇద్దరిని కూడా వారధిగా చేసి కూటమి కావాలని, అతనే ముఖ్యమంత్రి కావాలనుకుంటే మేము సింగిల్ గానే వెళ్ళదు, లేదా బీజేపీతోనే వెళ్ళదు, మళ్ళీ ఈ తెలుగుదేశాన్ని కలుపుకోవాల్సిన అవసరం మాకు లేదు కదా. ఆయన ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలి, అతను ఏదో ముఖ్యమంత్రి అవ్వాలనో ఉప ముఖ్యమంత్రి అవ్వాలనో ఏ రోజు కోరుకోలేదు. అలాంటి ఆశలున్న వ్యక్తి అయితే ఈ వేరేలా ఉన్ననేది మా కేడర్ అందరి ఉద్దేశం. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఉప ముఖ్యమంత్రి కావాలి అని వాళ్ళు అడిగినప్పుడు ముఖ్యమంత్రి మా కళ్యాణ్ గారు కావాలని మేము అడుగుతాం. ఎందుకంటే అందులో ఎటువంటి తప్పు లేదు అనేది నేను చెప్తాను. కాకపోతే ఇక్కడ వాళ్ళ చేతిలో పాము వీళ్ళ చేతిలో అది అవి మీరందరూ బయట అనుకునే మాటలు తప్పితే ఈ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఎవరికైనా సరే వారధిగా నిలబడతారు తప్పితే ఎవరి చేతిలో పాము కాదు, ఎవరి చేతిలో ఆడవలసిన అవసరం అంతకన్నా లేదు. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మి గారు. కృష్ణాంజనేయులు గారు, ఇంకా ముగింపుగా ఈ మొత్తం ఈ పరిస్థితులన్నీ ఎక్కడి వరకు దారి తీస్తాయనుకుంటున్నారు? ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, ఒక్క నిమిషం. కృష్ణాంజనేయులు గారు ముగించిన తర్వాత మాట్లాడతారు. లక్ష్మి గారు మీరు మాట్లాడటం కన్నా ముందుగానే నేను మాట్లాడినప్పుడు మీరు రాలేదు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సెంటర్ పిల్లర్ పవన్ కళ్యాణ్ అనేటువంటి విషయాన్ని నేను చెప్పాను. అది వాస్తవం కూడా, ఎవరు అంగీకరించకపోయినా ఇది వాస్తవం. అయితే అలాగని ఇప్పుడు బీజేపీ చెప్పినటువంటి ప్రణాళికకు అనుగుణంగా, బీజేపీ ఇచ్చిన రోడ్డు మ్యాప్ కు అనుగుణంగా పవన్ కళ్యాణ్ వెళ్ళటం అనేటువంటిది కూడా వాళ్ళ చేతిలో పావుగా మారాడా ఇలాంటి అనేటువంటి మాటలు పక్కన పెడితే రాజకీయ వ్యూహం అది. ఒక బలమైనటువంటి శక్తిగా జాతీయ పార్టీగా బీజేపీ ఉంది. బీజేపీతో కలిసి వెళ్తే ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది పవన్ కళ్యాణ్ కూడా. ఆయన డిప్యూటీ ఇప్పుడు సీఎం కావాలని మీరు అనుకుంటున్నారు లక్ష్మి గారు. సీఎం కావాలంటే ఏమైంది? 2019లో సొంతంగానే వెళ్ళారు కదా. ఏమైంది? 2019 వెళ్తే పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల ఓడిపోయాయి. అందుకని ఆయన క్లారిటీ ఉంది. కాబట్టి రేపొద్దున బలం పెంచుకొని బీజేపీ సహకారంతో ముందుకెళ్తారు. అందుకోసం ఆ బలం పెంచుకునేటువంటి ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఒక్క నిమిషం. అప్పుడు 2019లో 2 చోట్ల ఓడిపోయారు అనే దానికి సార్, ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓడిపోయి గెలిచిన వాళ్ళే తప్పితే వచ్చిన వెంటనే గెలిచేసి ప్రభుత్వాన్ని స్థాపించింది లేదు. గత ప్రభుత్వంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఫైనల్ గా.
ఇప్పుడు పదవి ఆశ లేని వాళ్ళు ఎవరు? అసలు పదవులు లేకుండా ఏం లేకుండా ఎందుకు వస్తారు? ఒక పార్టీ ఎందుకు పెడతారు? పదవి కావాలనే కదా. అయితే ప్రజలకు మంచి కూడా చేయాలి, ఆ పదవి ద్వారానే ప్రజలకు మంచి చేయాలనే ఆకాంక్షతోనే ప్రజల్లోకి నాయకుడు అనే వాళ్ళు వస్తారు. ఆ కోవలోనే పవన్ కళ్యాణ్ వచ్చారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు, థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు, పిలిచిన వెంటనే వచ్చి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. లక్ష్మి గారు మీకు కూడా ధన్యవాదాలు. ఇది ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.